శ్రీ పుష్యమి ఆస్ట్రాలజీ స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ధన వశీకరణ, ప్రేమ వశీకరణ ఇలాంటి సమస్యలు ఎన్నో పూజలు చేసి 5 రోజుల్లో పరిష్కారం చూపబడను. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా వశీకరణ మరల మందు ఇవ్వబడను. వెంటనే సంప్రదించండి 8688139812. స్టూడియో కాకినాడ జిల్లా పెడాపురం నియోజకవర్గం యూపత్పల్లి మండలం కోటపాట గ్రామంలో ఉన్నాం. ఇక్కడ బంగాళాఖాతంలో తరచూ వచ్చే అల్పపీడనాలు, తుఫాన్ల ప్రభావంతో సముద్ర కోతకు గురవుతున్నటువంటి కోనపాట గ్రామంలో ఉన్నాం. ఏదైతే ఈ సముద్ర కోతకు గురవడం వల్ల కోనపాట గ్రామంలో ఇల్లు సముద్రంలో కలిసిపోతున్నాయనేది తెలుస్తుంది. మనం చూస్తున్నాం వెనక భాగంలో ఉన్నటువంటి ఒక ఇల్లు సముద్రంలో దాదాపుగా మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది. ఆల్రెడీ గతంలో అంటే ఒక 2 రోజుల క్రితమే ఇక్కడ ఏదైతే తుఫాన్ నేపథ్యంలో ఈ అల్పపీడన ప్రభావంతో సుమారు 20 ఇళ్లు పైబడి సముద్రంలో కొట్టుకుపోయాయని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. దీనిపై మరింత సమాచారం అక్కడ ఉన్న గ్రామస్తులు, స్థానిక మత్స్యకారులు అడిగి తెలుసుకుందాం. దూరంగా ఉండి దగ్గరగా ఉండి మొత్తం ఇళ్ళన్నీ పోయండి. మాకు మేరు గొట్టు కావాలండి. మరి ఓట్లేసి గెలిపించేటట్టు మా కళ్యాణ్ గారికి చేయాలండి. మాకు ఆతర అరవింద్ బ్యాటరీ వల్ల కూడా మాకు కొద్దిగా నాది వచ్చిందండి. గంగ వల్ల మరి పోటీ కూడా మాకు వెచ్చగానికి ఏమీ లేదండి. తినడానికి చాలా ఇబ్బందిగా ఉందండి. ఈ టైక్ డబ్బులు కూడా మత్స్యకారులకి వేస్తారండి, ఇక్కడ వేయలేదండి. చాలా ఇబ్బందిగా కూల్ లేకుండా బతుకుతున్నామండి మేము. ఆ మత్స్యకారుల డబ్బులు కూడా అయితే మరి మీకు మాకు కొడుకులో పెంచేసినట్టు ఉంటుందండి. నా పేరు బాబూజీ సారు. నేను మెచ్చగారి యాటగాను. ఇక్కడ దీపావళి హౌస్ నుంచి అల్లపేయడం రావడం వల్ల తుఫానికి రావడం పోవడంలో సుమారు వచ్చినప్పుడల్లా ఈ ఆవాస్కి పొద్దునకి కోటికి ఎక్కుతూ ఉంటే సుమారు 6-7 కుటుంబాలు ఇల్లులు పోతున్నాయి సార్. దీనివల్ల ఏంటంటే తుఫాను చర్య గట్టిగా లేకపోవడం వల్ల ఉండుగోలు 6 ఇల్లు 7 ఇల్లు పోతున్నాయి. కాబట్టి దీనివల్ల మాకు కొంచెం ఇబ్బంది ఉంది. ఎంత ఇబ్బంది అంటే దీనివల్ల మాకు పొద్దునకి ఉండుగోలు సముద్రం ముందుకు వస్తుంది కానీ వెనక్కి వెళ్తండి. ఈ ముందు రావడం వల్ల ఉన్న ఇల్లులు సముద్ర వాటిలో ఉన్న ఇల్లులన్నీ 7-8 కుటుంబాలు సముద్రంలోనూ కలిసిపోతున్నాయి. దీనికి వెనక్కి వెళ్ళడానికి ముందుకు వెళ్ళడానికి స్థలం లేదు సార్. మా ఎప్పుడైతే మేము సముద్రవారిని ఉన్నామో మా తెల్లర్లేసి గంగమ్మ మొక్క చూడాలా, తెల్లర్లేసి మా ఏటగా వెళ్ళాలి. కాబట్టి మా భవిష్యత్తు ఇంటి మా ఏటగాళ్ళు మా మత్స్యకారులు ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఆధారపడేది గంగమ్మ తల్లి మీద ఆధారపడి ఉండవు. కాబట్టి మాకు ఈ దీపావళి హౌస్ నుంచి ఇలాగా ఈ పొద్దునకి ఆవాస్కి ఇలా అల్లపేయడం రావడం, ఈ వర్షాలకి ఇలాగ ముందుకి పోవడం గురైంది. ఈ ప్రాంతం అంతనా, ఈ కోపపేట అంతనా గత ప్రభుత్వంలోనూ మాకు జిఎన్సి కొట్టు పడుతుందని చెప్పారు ఇప్పటి వరకు. కానీ 5 ఏళ్ళలోనూ గడిచిపోయి ఇప్పుడు ప్రభుత్వం మారింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా మత్స్యకారులు పట్టించుకున్న నాయకుడు పవన్ కళ్యాణ్ ఈ దృష్టిలో పిడాపల్లి నియోజకవర్గంలో ఉన్నాడు. కాబట్టి మమ్మల్ని మత్స్యకారులు పట్టించుకుంటాడనే ఆధారంతో కూడా మా అందరూ కూడా ఆయన ముందుగా మేము ఓట్లేసాం. కాబట్టి కనీసం ఇప్పటి వరకు ఇదంతా ఇప్పటికన్నా ముందుకు తీసుకెళ్తాడన్న దృష్టితోనే మా ఆశపడి ఉన్నాం మా మత్స్యకారులు అందరూ కూడా. ఇప్పటికీ గతం ప్రభుత్వం చూసాం, ఈ ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం కూడా చూడాలని, అలాగే మా మత్స్యకారులు కూడా పట్టించుకుంటాడు అలాగే నాయకుడు కూడా ముందు హామీ ఇచ్చారు. కాబట్టి అలాగే ఇప్పటికీ 6 నెలలు అవుతుంది. కాబట్టి ఈ 6 నెలలు కూడా మాకు ఏది స్పందించి రాలేదు. మా మత్స్యకారులు కూడా ఏది కూడా మాకు సాగి పంపలేదు. మా మత్స్యకారులు కూడా 2 నెలలు టైకు మాకు ఉంటుంది. కాబట్టి మా మత్స్యకారులకి ఆ టైకు నుంచి కూడా మాకు 20,000 రూపాయలు వేస్తానని చెప్పారు. కాబట్టి ఇప్పుడు కూడా మా మత్స్యకారులు ఎవరు కూడా పట్టించుకోలేదు. కాబట్టి మా మత్స్యకారులు కూడా సుమారు 8 నెలలు బట్టి ఏటకి వెళ్ళగట్ట మా బోట్లు కట్టేసి అలా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు కూడా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. దానివల్ల మాకు ప్రభుత్వం నుంచి మాకు ఎంతో కొంత నష్టమవుతుంది. కానీ మాకు పేదగా మాకు లాభం రాలేదు. కానీ మా మత్స్యకారులు పట్టించుకున్న నాదులు కూడా ఎవరు రావట్లేదు. కాబట్టి దీనికి ముందుకి మీ మీడియా ద్వారా కానీ మా మత్స్యకారుల గురించి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి మాకు మా మత్స్యకారులు అందరికీ టేకు దొప్పులు కూడా పడాలని, జనం లోపల పడాలని మీ మీడియా ద్వారా మేము తెలియజేసుకుంటాం. కాబట్టి అలాగే సముద్రవారిని ఉన్న ఇల్లులన్నీ కొత్తగా పోయి కాబట్టి వాళ్ళకి ఇల్లు స్థలాలు లేని వాళ్ళకి అందరికీ ఇల్లు స్థలాలు ఇవ్వాలని, అలాగే పెట్టుకోవడానికి ప్రభుత్వం నుంచి ఎంతో కొంత వాళ్ళకి సాయం చేయాలని మీ మీడియా ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. కాబట్టి మాకు మత్స్యకారులకి అందరికీ కూడా మాకు వచ్చే జనవరికి 2025 రాబడికి మా జనవరికి అందరికీ మా మత్స్యకారులు ఎంతమంది అయితే ఉన్నారో అన్ని కుటుంబాలకి ఒక్కొక్క కుటుంబానికి 20,000 రూపాయలు చెప్పని వేస్తారని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళమని మీ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఒకటి ఏంటంటే మా మత్స్యకారులకి జిఎన్సి కొట్టు వేయాలని ఈ చివరి నుంచి ఆ చివరికి ఎంతో కొంత గొట్టు పెడితే ఆయనకి ఎంతో కొంత మా ఊరి తరపున ఎంతో కొంత రుణపడి ఉంటాం. ఎందుకంటే కొన్ని కుటుంబాలు ఈ సముద్రవారిని ఉన్న ఇన్ని కుటుంబాలన్నీ కూడా కాసి కాపాడతాయి. ఈ గొట్టి అయిపోవడం వల్ల ఉండిగొద్ది సంవత్సరానికి 40-50 కుటుంబాలకు ముందుకే పోతాయి తప్ప వెనకెళ్ళే పరిస్థితి లేదు.
ఉండుగొలది గంగమ్మ తల్లి ముందుకు వస్తుంది కానీ వెనకెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి దీన్ని ఎంత తొందరగా మీరు ఎంత దూరంగా నిర్ణయం తీసుకుంటారో మీ కోనపేట గ్రామానికి ఈ కొత్తపల్లి మండలంలోని కోనపేట గ్రామాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని మత్స్యకారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దీన్ని ఎంత తొందరగా తీసుకొని చేర్చికొట్టు రాలికొట్టి వేయాలని మీ మీడియా ద్వారాగా మేము కోరుకుంటాం. పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఎంత తొందరగా తీసుకుంటారో మా మత్స్యకారులకి మీరు ఎంతో కొంత సాయం చేస్తారని మీ మీడియా ద్వారాగా మేము తెలుసుకుంటాం. కాబట్టి మీరు డిప్యూటీ సీఎం తర్వాత సీఎం కాబట్టి మీరు ఎంత తొందరగా ఈ కోనపేట గ్రామ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నది కాబట్టి చివరిగా ఉంది. మత్స్యకారులు గంగమ్మ ఒడ్డున ఉన్నాం కాబట్టి మరి ఎంతైతే బాధపడతారో అంత బాధ మీరు చూసి మా మాటలు ఆలగించి దీన్ని ముందు తీసుకెళ్లి ఈ రాయలు వేయాలని కొన్ని కుటుంబాలు నువ్వు కాసి కాపాడుతావాలని మీ మీడియా ద్వారా మేము తెలుసుకుంటున్నాం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఒకసారి మా పేదల మత్స్యకారుల బాధలు చూసి మా మత్స్యకారులు న్యాయం చేయాలని మీ మీడియా ద్వారా మేము కోరుకుంటున్నామండి. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏర్పడిన తుఫాన్ నేపథ్యంలో కొన్ని ఇళ్లలో సముద్ర గర్భంలో కలిసిపోయాయి. అదేవిధంగా మరికొన్ని ఇళ్లు సముద్ర గర్భంలో కలిసిపోతున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ఏదైతే కోనపేట గ్రామంలో ప్రజల యొక్క ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం టీఎంసీ గట్టును నిర్మించాలని ప్రధాన సమస్య వారి తీర ప్రాంతంలో ఉన్నటువంటి పాదు గురి కాకుండా ప్రొటెక్షన్ వాల్ని నిర్మించాలని కోరుతున్నారు. సముద్ర గర్భంలో తమ గ్రామం కలిసిపోకుండా ఉండాలంటే చొరవ తీసుకుని తన నియోజకవర్గమైన పిఠాపురంలో గల కోనపేట గ్రామానికి రక్షణ కల్పించాలని ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు.